ఇర్మియా గ్రంథము 29:4 నుండి అలాగనే చదివితే, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనుకు చెర తీసుకొని పోబడిన వారికందరికి, ఎవరికంట? బబులోనికి చెర తీసుకుని పోయిన వారందరికి, క్యాప్టివ్ గా ఉన్న వారందరికి దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, ఇల్లు కట్టించుకుని వాటిలో నివసించు, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెళ్లిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమియో మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెళ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. ఇక మాటలు దేవుడు చెప్తున్నాడు. ఫలించండి అయ్యా, ఫలిస్తాం ఆగద్దు. విస్తరించండి అయ్యా, విస్తరిస్తాం ఆగద్దు. అభివృద్ధి చెందండి అయ్యా, అభివృద్ధి చెందుతాం ఆగద్దు. మీరు వాగ్దానంలో లేరు, కానీ మీరు ఇంకా బంధించబడిన వారుగా, ఖైదీలుగా వెళ్తున్నారు బబులోనులోకి. అయినా కూడా నా ఉద్దేశంలో మీ పట్ల మారలేదు. దేవుడు శిక్షిస్తాడు, గద్దిస్తాడు, సరిదిద్దుతాడు, కానీ ఆయన బిడ్డల్ని విడిచిపెట్టాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? ప్రేమించిన తండ్రి తన బిడ్డల్ని శిక్షిస్తాడంట. తండ్రి ప్రేమిస్తున్నాడని నిరూపించేది బిడ్డని శిక్షిస్తాం బట్టి. ఈరోజు నిజంగా ప్రేమించే తండ్రులు శిక్షిస్తున్నారా? దేవుడు తన ప్రజల్ని శిక్షిస్తాం వాక్యం మొత్తంలో చూస్తూ ఉంటాం. ఎందుకు శిక్షిస్తున్నాడు? వారిని పరిశుద్ధపరచాలని, వారిని పవిత్రపరచాలని, వారిని సరిదిద్దాలని, వారిని యోగ్యమైన వారిగా, ఘనమైన వారిగా వారిని తీర్చిదిద్దాలని ప్రభు ఆశ. వారిని నాశనం చేయాలని కాదు. కానీ వారు ఎందుకు ఆ ఎక్సైల్లోకి వెళ్ళిపోతాం? వారు ఎందుకు శత్రు చేతులకు అప్పచెప్పబడతాం? వారు ఎందుకు తునీకరించబడతాం? వారు ఎందుకు త్రోసివేయబడతాం? లేకపోతే బబులోను నెబుకద్నెజరు ప్రపంచంలోనే కఠినమైన అధికారము, గొప్ప అధికారం కలిగిన రాజు అంటే నెబుకద్నెజరు. ముండోడు, అదే సమయంలో ఎంతో ధనవంతుడు, ఎంతో అధికారం కలిగిన వ్యక్తి, ప్రపంచాన్ని ఏలిన వ్యక్తి అని చూసినప్పుడు నెబుకద్నెజర్ రాజు చూస్తాం. అలాంటి నెబుకద్నెజర్ రాజు చేతుల్లోకి, కఠినమైన రాజు చేతుల్లోకి దేవుడు ఇశ్రాయేలుని అప్పచెప్పాడు. అప్పటికే ఇర్మియా వారికి పత్రిక రాస్తున్నాడు. ఇర్మియా యెరూషలేములో ఉన్నాడు. అక్కడ ప్రారంభంలో చూస్తే అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన యెరూషలేములో నుండి ఇక తీసుకువెళ్ళబడిన వారికి రాస్తున్నాడంట. తీసుకుని వెళ్ళబడిన వారికి ఆయన రాస్తూ అంటున్నాడు, ఇదిగో దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీ పట్ల ఇచ్చే వాకు, ఫలించండి అయ్యా, అభివృద్ధి చెందండి అయ్యా. మీరు ఆగిపోతానికి కాదు, మీరు తరిగిపోతానికి కాదు. అసలు వారు ఎందుకు ఆ రీతిగా బంధించబడి లేకపోతే ఖైదీలుగా పంపబడ్డారు అని చూస్తే 23వ వచనం చూడండి. ఎందుకంటే వారు దేవునికి విరోధమైన కార్యములు వారికి దేవుడు ఇచ్చిన స్థలముల్లో వారు జరిగిస్తూ వచ్చారు. చదవండి. ఆలకించుడి, వారు ఇశ్రాయేలులో దుర్మార్గము జరిగించుచు. తెలుగులో 22వ వచనంలో ఉందండి. వారు ఇశ్రాయేలులో ఏం చేస్తూ వచ్చారు? దుర్మార్గము జరిగించుచు, తమ పొరుగు వారి భార్యలతో వ్యభిచరించుచు, వారు పొరుగు వారి భార్యతో వ్యభిచరించుచు, నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చిరి. ఇంకో మాటలు చెప్పాలంటే, నా నామాన్ని ఊరకే వ్యర్థంగా వాడారయ్యా. దే హ్యావ్ యూస్డ్ మై నేమ్ ఇన్ వెయిన్. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ చూస్తాం, ఆయన నామాన్ని వ్యర్థంగా వాడతానికి లేదు. ఆయన నామం పవిత్రమైంది, పరిశుద్ధమైంది. ఆయన నామాన్ని ఊరకే ఉచ్చరిస్తానికి లేదు. ఆ పరిశుద్ధమైన నామాన్ని ఊరకే ప్రకటిస్తానికి లేదు. దేవుని వాక్యలు చూసినప్పుడు, దేవుడు ఇచ్చిన పదాజ్ఞలు చూసినప్పుడు, దేవునికి నీకు, పొరుగువానికి నీకు, లేకపోతే నీకు నీ దేవునికి, నీకు నీ పొరుగువానికి, ఇదే పదాజ్ఞలు చూస్తాము. ఇక్కడ ఇశ్రాయేలు చూసినప్పుడు వారు దేవునికి విరోధంగా బ్రతికారు, వారు పొరుగోడితో విరోధంగా బ్రతికారు. దేవుడు ఏం చేశాడంటే, నేను తీసుకెళ్లి శత్రురాజు చేతులు అప్పచెప్తారా. ఒకసారి మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందామండి. మనకి ఈరోజు కలిగే కష్టము, నష్టము, బాధ, వేదన, ఇవన్నిటికీ కారణం ఏంటి? మనం దేవునికి అవిధేయులుగా బ్రతికిన దానిక? మనం దేవునికి విరోధంగా చేసిన కార్యాలను బట్ట? మనం దేవుణ్ణి అవమానపరిచి జరిగించిన జీవితాన్ని, బ్రతికిన జీవితాన్ని బట్ట? లేకపోతే దేవుని నామాన్ని ఊరకనే దూషిస్తూ దేవుడు చెప్పాడు అని వ్యర్థంగా మాట్లాడింది దానిక? దేవుడు వాక్యం చూస్తే ఇక్కడ దేవుడు ఎంతో కఠినంగా వారిని తీర్పు తీరుస్తున్నాడు. 70 years ఇన్ ఎక్సైల్. కానీ దేవుడు వారి నాశనం అవ్వాలని కోరలే, వారు బుద్ధి తెచ్చుకోవాలని కోరాడు.
వారు పాడైపోవాలని కోరలేదు, వారు బాగుపడాలని కోరారు. దేవుడు నిన్ను శత్రువు చేతులకు అప్పచెప్తాను, నిన్ను నాశనం చేస్తానికి కాదు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు 29వ అధ్యాయంలో 11 వచనంలో చూద్దామండి, 10-11 చూద్దామా. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి. ఇక్కడ చూడండి, నిర్ణయించబడిన కాలము. దేవుడు ఏది చేసినా నిర్ణయించబడిన కాలములో చేస్తాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? అందరు వినలేదేమో, మరలా చెప్తున్నాను. దేవుడు ఏది చేసినా ఆయన నిర్ణయించిన కాలములోనే చేస్తాడు. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? నువ్వు కంగారు పడినంత మాత్రాన చేసే దేవుడు కాదు. ఎప్పుడైనా సరే నీ కంగారు ఎక్కువ అయిందనుకో, తప్పుదారిలోకి తీసుకెళ్ళిపోతానికి కంగారు పాటు నిర్ణయాలు మనుషుడిని అనేక సార్లు తప్పుడు నిర్ణయాల్లోకి తీసుకెళ్ళిపోతాం. తప్పుడు నిర్ణయాలు, తప్పుడు కాన్సిక్వెన్సెస్, దాన్ని బట్టి నష్టం కష్టం అధికం. దాన్ని బట్టి మనుషులు చూడండి, దేవుడు కార్యం చేయకపోతే అడ్డదారులు వేరే దారులు చూసుకుంటాం. దేవుడు ఎప్పుడు తన సమయంలోనే చేస్తాడు. అసలు యేసుప్రభు తల్లి అయిన మరియ చూసినప్పుడు ద్రాక్షారసం అయిపోయిందన్న మాట యేసుప్రభు తీసుకొస్తే యేసుప్రభు ఏమంటున్నాడు? అమ్మ, నా సమయం ఇంకా రాలేదు. నా సమయం ఇంకా రాలే, నా సమయం రావాలి. నువ్వు చెప్పినంత మాత్రం నేను చేశాను, నా సమయం రావాలి. కానీ ఆ తల్లి, జ్ఞానవంతురాలైన ఆ తల్లి చెప్తుంది, అయ్యా, ఆ దాసుని పిలిచి చెప్తుంది, ఆయన ఏం చెప్తున్నాడో అది చెయ్యి. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో అది చెయ్యి. దాని కొరకు వేచి ఉండు. దాసులు కనిపెట్టుకుని ఉన్నారు. ఈరోజు ఇఫ్ యూ వెయిట్ ఆన్ గాడ్స్ టైమ్, హీ విల్ డూ ఆల్ థింగ్స్ గుడ్. డు నాట్ రష్. అనేక సార్లు మనం చేసిన తప్పులను బట్టి, మనం చేసిన పొరపాటులను బట్టి, మన చేతకాని తనని బట్టి మనం దేవుడు ఏదో తొందరగా చేసేయాలని ఆశపడుతున్నాం. అట్లా కాదు. దేవుడు సమస్తము చక్కగా సమకూర్చి జరిగిస్తాడు. వాక్యంలో చూస్తానండి, ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా చక్కగా రాయబడి ఉంది. దేవుడు అంటున్నాడు, నా సమయం వచ్చినప్పుడు, ఆఫ్టర్ 70 years ఆర్ కంప్లీటెడ్ ఇన్ బాబిలోన్. దేవుడు నిర్ణయిస్తున్నాడు, ఇంతకాలము బబులోన్లో అయిన తర్వాత, ఇంకా అబ్రాహాం దగ్గర కూడా దేవుడు చెప్తాడు, 400 సంవత్సరములు నీ సంతానము ఐగుప్తులో బానిసలుగా ఉన్న తర్వాత. కొన్నిసార్లు అడగచ్చు, ఎందుకు ప్రభా 400 సంవత్సరాలు? ఎందుకు ప్రభా 70 years? వై సో లాంగ్ లార్డ్? వై కాంట్ యూ మేక్ ఇట్ ఫాస్ట్? ఎందుకు వేగంగా ఎందుకు చేయకూడదు? ఎందుకు వెంటనే ఎందుకు చేయకూడదు? కొన్ని విషయాలు దేవునిది ఈ మానవుడికి అర్థం కాదండి. కానీ దేవుడు మన దగ్గర నుండి కోరేది విశ్వాసము. దేవుడు మన దగ్గర నుండి కోరేది విశ్వాసము. ఆయన సమయంలో ఆయన చిత్తము ఘనంగా దేవుడు జరిగిస్తాడు. కొన్నిసార్లు మనకు అర్థం కాదు. గెట్ ద ట్రూత్. ఏ మానవుడు వెళ్ళి చెప్పాలని ఆశపడద్దు. ఇక్కడ కూడా ఈ ప్రజలు చూసినప్పుడు సేవకుల దగ్గరికి మాకు చెప్పు అంటే వాళ్ళు అబద్ధంగా బోధిస్తున్నారంట, అబద్ధంగా ప్రవచిస్తున్నారంట. ఇట్స్ రాదర్ యూ డోంట్ గెట్ ఎనీ ఆన్సర్ దెన్ గెటింగ్ ఎ రాంగ్ ఆన్సర్. అర్థమవుతుందా? జవాబు రాకపోతాం మేలు, తప్పు జవాబు వస్తాను కన్నా. తప్పు జవాబు తీసుకుని తప్పుడు నిర్ణయాలు, తప్పుడు అడుగులు తెస్తాను, నష్టం ఎక్కువ. దేవుని వాక్యంలో చూసినప్పుడు కనిపెట్టు, వేచి ఉండు, దేవుని సహాయం కొరకు ఎదురు చూడు, ఆయన సహాయాన్ని వేడుకో. బైబిల్లో చూసినప్పుడు అండి దేవుడు అంటున్నాడు, ఆఫ్టర్ 70 years I completed in Babylon, I will visit you. నేను నిన్ను దర్శిస్తాను. ఎక్కడ స్వరమెత్తి చెప్పండి, ప్రభువా నన్ను దర్శించవా, ప్రభువా నన్ను దర్శించవా. గట్టిగా అడగండి, ప్రభువా మమ్మల్ని దర్శించాయా. We need your visitation, Lord. We need your visitation, Lord. We need you to visit our lives. మా జీవితాన్ని నువ్వు దర్శించాలి ప్రభువా. మా స్థితిగతులు ఎరుగున్న ప్రభువా మమ్మల్ని దర్శించయ్యా. నువ్వు మమ్మల్ని దర్శిస్తనే కానీ మా స్థితి మారదు. నువ్వు మమ్మల్ని దర్శిస్తనే కానీ మా జీవితాలు మారవు ప్రభువా. మమ్మల్ని దర్శించు. ఎవరెవరైతే మమ్మల్ని నన్ను దర్శించని అడిగారో, ఇదిగోనయ్యా యేసు నామములో నీవు మా జీవితంలో నీ చిత్త ప్రకారం నీ సమయంలో అడుగు పెట్టి మా జీవితంలో మేలుగా మార్చదువుగాక. ఆమేన్. బైబిల్లో చూసినప్పుడు దేవుడు అంటున్నాడండి, ఐ విల్ విజిట్ యు. నేను నిన్ను దర్శించి నేనేం చేస్తా అంటున్నాడు, అండ్ పర్ఫార్మ్ మై గుడ్ వర్డ్స్. నీ పట్ల నా మంచి వాకు, నా మంచి మాటని నేను నెరవేరుస్తాను.
నేను నెరవేరుస్తాను. మన కంగారు పడి ఆ కంగారు పాటు నిర్ణయాలు తెస్తాను కన్నా ఉన్న స్థానంలో నుండి ప్రభా నన్ను దర్శించమని అడిగి ఆయన కొరకు వేచి ఉంటాం బెటర్. జీవితంలో అనేక సార్లు కంగారు పాటు నిర్ణయాలు, జీవితంలో అనేక సార్లు హేస్టీ డెసిషన్స్, ఒక తప్పుకి ఇంకొక తప్పు, ఇంకొక తప్పుకి ఇంకొక తప్పు. ఎప్పుడన్నా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళారా? ఏదో కంగారు పడి మోసపోయి ఒక తప్పు చేస్తాం, ఆ తప్పుని సరిదిద్దామని కంగారు ఇంకో తప్పు చేస్తాం. ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకుంటాం, మనిషి ఒక తప్పు చేసిన వెంటనే తన మనస్సు కలవరమైపోవడంతో తన లాజిక్ సరిగా పనిచేయదంట. లాజిక్ చెప్పక కాదు, నీ ఎమోషన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి నీ లాజిక్ను ఓవర్ డామినేట్ చేస్తుందంట. అరే ఇది చేయకూడదంట, ఆహా నాకు ఇది అవ్వాలి, నాకు ఇది అయిపోవాలి, ఈ తప్పు సరైపోవాలి. ఇక్కడ ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే తెలుసు, ఒక ఆర్ట్లో అంట ఒక మిస్టేక్ అయినప్పుడు కంగారు పడకూడదంట. కంగారు పడ్డా మొత్తం పెయింటింగ్ పాడైపోతుందంట. కంగారు పడకుండా ఆ మిస్టేక్ అయిన చోటన అట్లా పక్కన వదిలి మిగిలింది ముగించావు అనుకో, ఎప్పుడు అంటారు అట్లా వదిలి వెళ్ళి మరలా వచ్చి చూడు, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్తానమ్మా, వంట వండేటప్పుడు ఉప్పు సడన్గా ఎక్కువ అయిపోయింది, ఏం చేస్తారు? కొంతమంది చూడండి ఏం చేస్తారు, అది అది మొత్తానికి ఎందుకు పనికిరాదు అది. సమ్టైమ్స్ యూ జస్ట్ నీడ్ టు వెయిట్. ఆగు ఏం చేద్దాం, కంగారు పడద్దు. We rush, we hastily do things. కొంతమంది చూడండి, కుర్రోళ్ళు హెల్మెట్ పెట్టుకోడు, పోలీసుని చూస్తాడు రోడ్లో, ఏం చేస్తాడు వెంటనే బండిని అడ్డంగా తెప్పి ఇంకా వెళ్తాడు. అట్ట ఒక పోలీసు ఒక లాఠీ వేస్తాడు, ఈయన ఏం చేస్తాడు మళ్ళా ఇటు తెప్పి ఇంకా అంటాడు. అడుగు చూడు, వెనకాలే ఒక పెట్రోల్ బండి వచ్చింది, ఏం చేస్తాడు ఇంకా కంగారులో ఇంకా తప్పించుకుని తిరుగుతాం ఇలా మొత్తానికి పట్టబడ్డాడు. ఓరకు వదులుతాడంట పోలీసు. చూసి అనేక సార్లు కంగారులో మనం చేసే పొరపాట్లు చూడండి దోషం అధికం చేస్తుంది. ఆయన కొరకు వేచి ఉండే, ప్రభా నా చేత కానితనం, ప్రభా నా కష్టము, నా పొరపాటు, నా నష్టము, నా వేదన, నా బాధ, ఇదిగో ప్రభు నా పరిస్థితి చూడయ్యా, సరిచేయి ప్రభువా. మారాన్ని మధురంగా మార్చేవాడు దేవుడు మాత్రమే. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మనవుడు కాదు. మారాన్ని మధురంగా మార్చగలిగింది ఆయన మాత్రమే. నీ చేతిని, నీ తప్పుడు నిర్ణయాన్ని, ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి, ఆయనను ప్రేమించే వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. డోంట్ రష్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ బై యువర్ ఓన్ లాజిక్. దేవుని కృపను వేడుకోదాము, దేవుని దయను వేడుకోదాము. ఆయన కృప, ఆయన దయ కాకపోతే ఈరోజు ఎవరు బ్రతకలేమో. కాబట్టి దేవుని కొరకు ఆశపడి ఎదురు చూద్దామండి. దేవుడు అక్కడ చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను దర్శిస్తాను. నా వాకు, నా మంచి వాకు, నా మంచి మాట, మై గుడ్ వర్డ్ నేను జరిగిస్తాను. దేవుడు జరిగిస్తాను అన్నప్పుడు దేవుడు జరిగిస్తాడండి, అందులో తిరుగులేదు. ఎందుకంటే 11వ వచనం చూస్తే, నా తలంపులు మీ పట్ల మేలైన తలంపులే గాని హానికరమైనవి కాదు, కీడుకరమైనవి కాదు. ఎక్కడ బిగ్గర చెప్పండి, నా దేవుడు నా పట్ల మేలైన తలంపులు కలిగి ఉన్నాడు. ఇది సత్యం అండి. ఈరోజు నువ్వు పాప స్థితిలో ఇక్కడ వచ్చి ఉండొచ్చు, ఓడిపోయిన జీవితంతో ఇక్కడ వచ్చి ఉండొచ్చు, తప్పు చేసిన పనుల్లో ఇక్కడ వచ్చి ఉండొచ్చు. నువ్వు తప్పు పాపి ఇటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ దేవుడు నీ పట్ల మేలైన తలంపులు ఇంకా కలిగి ఉన్నాడో. నీ తప్పుని నువ్వు సరిదిద్దుకోవాలని, ఆయన పాప క్షమాపణ నువ్వు పొందుకోవాలని, నువ్వు ఆయన దగ్గర పశ్చాత్తాపడి ఆయన రక్తంలో నువ్వు కడగబడితే, ఇదిగో నీ జీవితంలో ఈ గొప్ప కార్యము దేవుడు జరిగించాలని తల్లి గర్భంలో నిన్ను రూపించిన దేవుడు ఒక ఉద్దేశముతో, ఒక సంకల్పముతో, ఒక ప్రణాళికతో దేవుడు నిన్ను కోరి ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చాలని దేవుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మిమ్మల్ని చెప్తున్నానండి, మీరు చేయగలిగినంత మీ జీవితం ఆయన చేతులకు అప్పచెప్తాం. మీరు చేయగలిగినంత మీ స్థితిగతులను దేవుని చేతులకు అప్పచెప్తాం.
మీరు చేయగలిగినంత మీ పొరపాటును ఆయన దగ్గర ఒప్పుకుని, ప్రభువా నన్ను బాగు చేయవా నన్ను అడుగుతాం. మీ సొంత శక్తితో, మీ సొంత తెలివితో, మీ సొంత జ్ఞానంతో మీ జీవితాన్ని మీరు చక్కబెట్టుకుందామంటే అది కేవలం నాశనం అవుతుంది, ఇంకా వ్యర్థంగానే పోతుంది. కానీ దేవుడు వాక్యలో చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వస్తానయ్యా, నిర్ణయించిన కాలంలో నేను వస్తా, నిర్ణయించిన సమయంలో నీ దగ్గరకు వస్తా, నిన్ను బాగు చేస్తా, నీ పట్ల నా మేలైన తలంపులను నెరవేరుస్తా, నీ పట్ల నా మంచి మాటను నెరవేరుస్తా. ఐ విల్ పర్ఫార్మ్. దేవుడే జరిగిస్తానంటున్నాడు, నువ్వు కాదు జరిగించేది, మానవుడు కాదు జరిగించేది, దేవుడే జరిగిస్తానంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, నాకు మీ పట్ల కలిగి ఉన్న తలంపులు మేలైనవే కానీ హానికరమైనవి కాదు, సమాధానకరమైన తలంపులే కానీ కీడైనవి కాదు. ప్లాన్స్ టు గివ్ యు హోప్, లైఫ్, పీస్. ఇంకా అక్కడ చూస్తే దేవుడు అంటాడు, నాకు మొర పెడితే, ఇంకా అక్కడ ఉంది టు గివ్ యూ ఫ్యూచర్. ఆ మాట ముగిస్తారు, కంప్లీట్ చదువుతారు 11 and 12. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయనడలా మీరు నన్ను కనుగొందురు. దేవుని చిత్తము చూసినప్పుడు ఎప్పుడు అది ఘనంగా ఉంది. మన ప్రార్థనలో కూడా దేవుని చిత్త ప్రకారం ప్రార్థిస్తే మనకు జవాబు అనుగ్రహించబడుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీ ఎంతమంది చెప్పగలుగుతాం, దేవుని చిత్తంలో మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుని చిత్తంలో మీ ప్రార్థన ఉందా? ఇదిగో ఇక్కడికి వచ్చాము, ప్రార్థన చేసాము, దేవుని ఆరాధించాము, మీ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉందా? ఎందుకంటే 1 యోహాను 5:14 చూసినప్పుడు చాలా చక్కగా యేసు ప్రభు శిష్యుడైన యోహాను రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించున్నది. ఆయన మన మనవి ఆలకించును. మా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా ఎక్కడ ఆయన ఆలకిస్తాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17 ఒకసారి చూద్దామండి. ఎఫిషియన్స్ 5:17. మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకొనండి. దేవుని చిత్తం ఏంటో గ్రహించండి. ఈరోజు మేము మీ అందరికి ఒక సవాల్ అండి, దేవుని చిత్తం ఏంటో నీ జీవితంలో గ్రహించావా? దేవుని చిత్తం ఏంటో నీ జీవితంలో గ్రహించావా? యేసు నామములో నీకు ఏదైతే వాగ్దానం చేయబడిందో గ్రహించావా? ఒక విశ్వాసి కలిగి ఉండవలసిన విశ్వాసపు బ్రతుకు ఏంటో గ్రహించావా? ఈరోజు ఏంటి మన భయాలు ఏంటి, మన పిరికితనం ఏంటి, మన చేతకానితనం ఏంటి, మన పోరాటాలు ఏంటి, మన సతమతమయ్యే స్థితి ఏంటి, ఏంటది? దేవుడు చేస్తాడా అన్న ప్రశ్నతో వస్తున్నాడు దేవుని సన్నిధిలోకి. దేవునికి సమస్తము సాధ్యమే. అందరు చెప్పండి, దేవునికి సమస్తము. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చున్నారు ప్రభు దగ్గరికి? ఏంటి జరగట్లేదు, ఇంకా అవ్వట్లేదు, ఇంకా కుదరట్లేదు, ఇంకా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో. ఇది నీకు దేవునికి మధ్య పాపం ఉందంటే ఒప్పుకోండి. లేదు, నేను పాపం లేదు, నా మధ్య నేను దేవునితో సరిగా ఉన్నాడు, దేవుడు నిన్ను పరీక్షిస్తాడన్న అర్థం. ఎదురు చూడు గొప్ప దేవుని వరకు. పరీక్షలో అలగద్దు, పరీక్షలో సనగద్దు, పరీక్షలో ఓర్పు కలిగిండు, పరీక్షలో ఆయన్ని పట్టుకో. దేవా నువ్వు నమ్మదగిన దేవుడివి, నిన్ను పట్టుకుని జీవిస్తా. దేవా నువ్వు నమ్మదగిన దేవుడివి, నీ కార్యములను నువ్వు జరిగిస్తావు. నీ సమయంలో నేను ఎదురు చూస్తా, నేను నిలిచి ఉండి చూస్తా, నీ చిత్తం ఏదో తెలుసుకుంటాను, నీ చిత్త ప్రకారం నేను బ్రతుకుతాను అని సమర్పించుకుందాం. దయచేసి తలలోంచి ఉంచుతామండి. తలలోంచి కొద్దిసేపు మనం ప్రార్థన చేయబోతున్నాము, మనఃపూర్వకంగా ప్రార్థన చేయబోతున్నాము. మనసులో కలవరపడవద్దు, అటు ఇటు నీ మనసు పోనవద్దు. కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ, ప్రభువా నా జీవితంలో కార్యము జరిగించవా, నా జీవితంలో సహాయం అనుగ్రహించవా, నా జీవితాన్ని లేపవా, నాకు కావలసిన సహాయము నీ శక్తిని కనబరచవా. మేలు చేస్తానికి ఆశపడే దేవుడు అండి.
నీ జీవితంలో మేలు చేస్తానికి ప్రభు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ప్రభు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు ఉన్నది అపవాది అధికారంలో ఉన్నావు అనుకుంటున్నావేమో. దేవునికి అధికారం మించిన అధికారం ఏది లేదు. దేవుని బిడ్డలను అపవాదిని ఏళ్తానికి ఆ దేవుడు అనుమతించాడంటే అది నీ అవిధేయతేమో, లేకపోతే ఏదో దోషమేమో. కానీ ప్రభు కృప కనికరములు కలిగిన దేవుడు ఈ రోజు తన బిడ్డల్ని బలపరిచి ఆదుకుని లేవనెత్తి ఆయన మహిమార్థమై నిలబెట్టి ఆయన వాగ్దానాలన్నీ నెరవేర్చి ఆయన చిత్తము జరిగించాలని ఆశపడుతున్నాడండి. దేవుడు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. అడగండి, ప్రభువా నా జీవితంలో నీ కార్యము జరిగించవా? ప్రభువా నా జీవితంలో నీ సహాయాన్ని అందించవా? ప్రభువా నీ మేలు నా జీవితంలో కనబరచవా? ప్రభువా నీ శక్తిని నాకు అనుగ్రహించు. ప్రభువా నీ విడుదలను నాకు అనుగ్రహించు. ప్రభువా నీ ఆదరణ నాకు అనుగ్రహించయ్యా. నీ స్వస్థతను నాకు అనుగ్రహించయ్యా. నువ్వు మేలు చేసే దేవుడు అని నమ్ముతున్నానయ్యా. నువ్వు మేలే చేస్తావయ్యా. నువ్వు మేలు చేస్తావయ్యా. నిన్ను నమ్మిన వారిని నువ్వు విడిచిపెట్టావు. నువ్వు ఎంత మాత్రము విడిచిపెట్టావు. ప్రభా ఆదుకో, బలపరచు. నిన్ను నమ్మిన దేవుడు నువ్వు గొప్ప దేవుడు నమ్ముతున్నాను. నీవే కార్యం జరిగించు ప్రభా. కార్యం జరిగించయ్యా. నీ విడుదలను అనుగ్రహించు ప్రభా. నీ శక్తిని అనుగ్రహించు ప్రభా. నీ సన్నిధి సహాయాన్ని అనుగ్రహించు ప్రభా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ధైర్యంగా రావాలి. దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్. దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ అప్రోచింగ్ గాడ్. ఆయన చిత్తములో మనం ఏదైతే అడుగుతామో అది ఆయన మనకు అనుగ్రహిస్తాడట. ఆయన చిత్తములో మనం అడిగిన ప్రతి దానికి దేవుడు మనల్ని మనకు అనుగ్రహించే దేవుడు అండి. ప్రభా నీ సహాయం నాకు అనుగ్రహించు. నీ మేలు నాకు జరిగించు ప్రభా. నా జీవితంలో కావాల్సిన విడుదల దయచేయి, స్వతంత్రత దయచేయి, స్వేచ్ఛ దయచేయి, ధైర్యము దయచేయి, ఆదరణ దయచేయి. సహాయం చేయి ప్రభువా. సహాయం చేయి ప్రభువా. అడగండి, యేసయ్య నాకు సహాయం చేయి. నా జీవితంలో కావాల్సిన సహాయం దయచేయి. నా కుటుంబంలో కావాల్సిన సహాయం దయచేయి. నీ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. నీ వైపే నా కళ్ళు ఎత్తి చూపిస్తున్నానయ్యా. నీ వైపే నేను చూస్తున్నాను. నా చూపు నీ వైపే. నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను. నీ శక్తి కొరకు ఎదురు చూస్తున్నాను. నీ ప్రోత్సాహం కొరకు ఎదురు చూస్తున్నాను. నీ ధైర్యం కొరకు ఎదురు చూస్తున్నాను. నన్ను బలపరచు, నన్ను ధైర్యపరచయ్యా. అడగండి, నా చేయి పట్టుకో ప్రభు. నా చేయి పట్టుకుని నన్ను నడిపించు. నా చేయి పట్టుకుని నన్ను లేవనెత్తయ్యా. లోయలో నడిచినప్పుడు నువ్వు నా తోడుండయ్యా. నన్ను విడిచిపెట్టద్దు, నన్ను విడిచిపెట్టద్దు. నన్ను ఆదుకో, నన్ను విడిచిపెట్టద్దు. నన్ను ఆదుకో, నన్ను బలపరచు. సహాయం చేయి, సహాయం చేయి ప్రభా. అడిగిన దేవా సహాయం చేయ. నా జీవితంలో సహాయం చేయ. సహాయం చేయ ప్రభా. నా జీవితంలో నీ సహాయం అనుగ్రహించు. నీవే నీవే మేలు చేయగలిగిన వాడు. నీవు మాత్రమే, నీవు మాత్రమే ప్రభా. నీ క్రమశిక్షణలో నేను నిలబడుతున్నాయా, నన్ను సరిదిద్దు ప్రభా. నీ క్రమశిక్షణలో నేను నిలబడుతున్నాయా, నన్ను సరిదిద్దు ప్రభా. నీ క్రమశిక్షణలో నేను నిలబడుతున్నాయా, నన్ను బాగు చేయ. నేను అనుకుంది జరగకపోయినా కూడా, నేను అనుకుంది నెరవేరకుండా నేను నమ్ముతున్నానయ్యా. నేను నమ్ముతున్నాను ప్రభా. నా జీవితంలో సమస్తము నీ చిత్తంలో జరిగిస్తావు. నా జీవితంలో ఆలస్యం కాదు. నేను నమ్మేతను నా యేసయ్యని. నేను నమ్మేతను నా యేసయ్యని. ఆయన కార్యం జరిగిస్తాను, నేను నమ్ముతున్నాను. చెప్పండి ప్రభా, నువ్వు నా జీవితంలో కార్యం జరిగిస్తావు. నేను నమ్ముతున్నాను అయ్యా. ఆలస్యంగా కనబడ చెప్పగా నేను అన్ని సమకూర్చి జరిగిస్తాను. నా జీవితంలో నీ వైపు చూస్తూ ఎదురు చూస్తున్నానయ్యా. నీ దగ్గర ఉండి నాకు సహాయం రాకపోతే వ్యర్థమే. నువ్వు నన్ను ఆదుకోకపోతే వ్యర్థమే. నువ్వు నన్ను లేవలేకపోతే వ్యర్థమే. నువ్వు నన్ను బలపరచపోతే వ్యర్థమేనయ్యా. నాకు అవసరం విచక్షణ దయచేయ. నాకు అవసరం విచక్షణ దయచేయి, గ్రహింపు దయచేయి.
నా మనసులో కావాల్సిన చురుకుదనం దయచేయి. ఏది నీ చిత్తమో నేను తెలుసుకోవాలయ్యా. ఏది నీ చిత్తము, ఏది నీ మాట, ఏది నీవు చెప్పేది నా హృదయంలో నేను తెలుసుకోవాలి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు ప్రభు. మా ఆశతో నువ్వేనయ్యా. ఇదిగోండి, మమ్మల్ని ఆదుకున్న దేవుడు నీవే, మాకు సహాయం అందించే దేవుడు నీవే, మా పోరాటంలో మాకు జయం నుంచి మా తలని పైకెత్తే దేవుడు నీవే, మా స్థితిగతులను మార్చి మమ్మల్ని హెచ్చించి బలపరిచే దేవుడు నీవేనయ్యా. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు చూడవా, ప్రతి ఒక్కరిని దర్శించవా, ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం అందించవా. ఏ స్థితిలో నీ సన్నిధిలో ఆశతో వచ్చున్నారో నువ్వు చూడు ప్రభా. ఏ పోరాటంలో ఉన్నారో నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. నువ్వు చేయలేదంటూ ఏది లేదు ప్రభా. మా మధ్య నీవు మాత్రమే ధీరుడవి, మా పక్షాన పోరాడి మాకు జయమిచ్చే దేవుడు. నీ ప్రేమను మమ్మల్ని ఆదుకోవాలని, నీ ప్రేమ మమ్మల్ని ఆదరించాలని, నీ ప్రేమను బట్టి మేము ధైర్యం తెచ్చుకోవాలని ఈరోజు మేము ఆశతో నీ సన్నిధిలోకి వచ్చి నీ సహాయాన్ని వేడుకుంటూ అయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ ప్రేమతో నింపు ప్రభా. ఏ నిరుష్యామతో ఉన్నారో, ఏ కృగిదలతో ఉన్నారో, ఏ చేతకానితనంతో ఉన్నారో, ఏ పోరాటంలో సతమతమవుతూ ఉన్నారో ప్రభా బలపరచు ప్రభా. లేవనెత్తు ప్రభా, సహాయం చేయి ప్రభా, ఆదుకో అయ్యా. నువ్వు నిశ్చయంగా నీ వాగ్దానాలను నెరవేర్చే దేవుడు, నువ్వు నిశ్చయంగా నీ కార్యాలు జరిగించే దేవుడివి. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. ఇదిగో ఈ రోజు నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచు. ప్రతి ఒక్కరికి కావాల్సిన నీ శక్తి సహాయాన్ని అనుగ్రహించి, నీ జ్ఞానంతో, నీ సమాధానంతో, నీ మేలుతో మమ్మల్ని నడిపించు. మా జీవితంలో ప్రతి విషయంలో మేలు జరిగించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.